వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. తెలంగాణ పాడి పరిశ్రమ తగ్గింది. గతంలో పాడిలేని కుటుంబం ఉండేదే కాదు. రాను రాను పాడిలేని కుటుంబాలు ఎక్కువయ్యాయి. గ్రామాలలో వందల సంఖ్యలో ఉన్న పాడి పశువులు ఇప్పుడు పదుల సంఖ్యలో చేరాయి. పశుపోషణ భారమై పశువులను విక్రయిస్తున్నారు. ఎంతో కొంత ఆర్థికంగా స్థిరపడిన వారు ఉన్నప్పటికీ పాడి వైపు దృష్టి పెట్టేవారే కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో ప్రోత్సాహం లేక చితికిపోయిన పాడి రైతుల కుటుంబాల దీనగాథలు పల్లెలలో వినిపిస్తున్నాయి. పల్లెల్లో పాడి పరిశ్రమ కళ తప్పుతోంది. గతంలో పాడి లేని కుటుంబం ఉండేది కాదు. రాను రాను పాడి లేని కుటుంబాలు ఎక్కువయ్యాయి. గ్రామాల్లో వందల సంఖ్యలో ఉన్న పాడి పశువులు పదుల సంఖ్యకు చేరాయి. పోషణ భారమై పశువులను విక్రయిస్తున్నారు. ఎంతో కొంత ఆర్థికంగా స్థిరపడిన వారు ఉన్నప్పటికీ పాడి వైపు దృష్టి పెట్టేవారు కనిపించడం లేదు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ప్రోత్సాహం లేక చితికిపోయిన పాడి రైతుల కుటుంబాల దీనగాథలు పల్లెలో వినిపిస్తూనే ఉన్నాయి. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పెంపకం చేపట్టి అదనపు లాభాలు పొందేవారు. పశు పోషకాలు, పాల విక్రయం ద్వారా ఆదాయంతో పాటు ఇంటిళ్లపాదికి శ్రేష్టమైన పాలు, పెరుగు సమకూర్చుకునేవారు. వ్యవసాయ భూములు సారవంతానికి పశువుల పేడ సమృద్ధిగా లభించేది. పల్లెల్లో పాడి పశువులు కనుమరుగైతే ప్రజలు స్వచ్ఛమైన పాలకు దూరం అవడమే కాకుండా పశువుల ఎరువుల కొరత కూడా ఏర్పడుతుంది. రైతులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం పశువుల కొనుగోలుకు రుణాలు అందించి రాయితీ ఇచ్చేది. దీని ద్వారా అనేక గ్రామాల్లో రైతులు, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేవారు. గత 5 ఏళ్లలో ఇటువంటి పథకాలు అమల్లోకి రాలేదు. రైతులు ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడేందుకు చర్యలు చేపట్టకపోవడంతో పాడి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కారంపూడి మండలంలో గతంలో 16,000 పశువులు ఉంటే పాడి గేదెలు 10,000 ఉండేవి. మిగతావి జీవాలు, ఆవులు, ఎద్దులు ఉండేవి. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పశుగ్రాసం, దానా ఇవ్వకపోవడంతో పాడి గేదెలను పోషించలేక అనేక మంది రైతులు గేదెలను అమ్ముకున్నారు. కొందరు మాత్రం పాడిపై మమకారంతో పశువులను అమ్ముకోలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రస్తుతం పాడి గేదెల సంఖ్య 8,000కు చేరుకుంది. కేవలం పాడి గేదెల మీదనే ఆ రైతుల జీవనోపాధి ఆధారపడి ఉంది. పాడి గేదెలు తగ్గుముఖం పట్టడం, డైరీలు తగ్గడంతో పాడి పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు గ్రామాన పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. యువత పాడి పరిశ్రమ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో డైరీ ఫామ్లు ఏర్పాటు చేసుకోవాలి. స్వయం ఉపాధి పథకంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. దీంతో అధిక పాల దిగుబడి సాధించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి పాడి రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత 4 ఏళ్లుగా పాడి రైతులకు దానా, పశుగ్రాసం అందించలేదు. ధరలు పెరిగిపోవడంతో రైతులు కొనుగోలు చేయలేకపోతున్నారు. గతంలో రోజుకు 12,000 లీటర్ల పాల ఉత్పత్తి జరిగేది. ఇప్పుడు 9,000కు పడిపోయింది. పాడి రైతులకు చేయూతనిస్తే పాడి పరిశ్రమ ఎదుగుదలకు అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం పాడి రైతులను ఆదుకోవాలి. గతంలో నిలిచిపోయిన పథకాలను పునరుద్ధరించి ప్రోత్సాహం అందించాలి. పశుగ్రాసం, దానా అందజేయాలి. పల్లెల్లో పశు పోషకులు పూర్వ వైభవం తీసుకురావాలి. శివమారుతి హాస్పిటల్, బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి MBBS, MS జనరల్ సర్జన్, MCH ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.